వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. ఈరోజు వారితో మాట్లాడి సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, ఇది ఎవరికి వస్తుంది, వస్తే ట్రీట్మెంట్ ఏంటి, ట్రీట్మెంట్ తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి అన్నిటి గురించి కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నది ఈ మధ్యకాలంలో యుక్త వయసు నుంచినే చాలా మందికి స్టార్ట్ అయింది. అయితే దీనికి ట్రీట్మెంట్ ఏంటి, ట్రీట్మెంట్ తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మాకు వివరంగా డెమో రూపంలో వివరిస్తారా? సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నది యూజువల్గా అబౌవ్ 40-50 ఏజ్ వాళ్ళ సమస్య అయినా కూడా ఈ మధ్యకాలంలో ఎర్లీ లైఫ్లో మనం యూత్లో కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ బిట్వీన్ 20 to 40 చూస్తున్నాం. సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది నథింగ్ బట్ స్పైన్ యొక్క బోన్స్ అరగడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. అంటే స్పైన్లో మనకు మెడలో 7 వర్టిబ్రా బోన్ ఉంటుంది రైట్. ఆ 7 వర్టిబ్రా రెండు ఫేసెడ్ జాయింట్స్తో కలిసి ఉంటుంది. అది మనకు తల కింది భాగం నుంచి ఫార్మేషన్ 1 to 7 వర్టిబ్రా బోన్స్లో ఉంటుంది. ప్రతి వర్టిబ్రాకి మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, దిస్ ఈజ్ ఈ ఎముక అనుకోండి, దీన్ని వర్టిబ్రల్ బాడీ అంటాం. ఈ వర్టిబ్రల్ బాడీస్ ఇలాంటివి 7 మన మెడలో ఉంటాయి. ప్రతి ఎముక మధ్యలో ఈ డిస్క్ అన్నది ఉంటుంది. దీన్ని మనం షాక్ అబ్జర్బర్ లాగా మనం ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలాగైతే వెహికల్స్కి షాక్ అబ్జర్బర్ ఉంటుందో, ఆ షాక్ అబ్జర్బర్కు ఎలాగైతే ఆయిల్ సీల్ ఉంటుంది, దాని లోపల ఆయిల్ ఉంటుందో, అలాగే ఈ యొక్క డిస్క్కు మధ్యలో, ఈ యొక్క బోన్కు మధ్యలో డిస్క్ చుట్టూ ఫైబ్రస్ బ్యాండ్ ఉంటుంది, ఆయిల్ సీల్ లాగా. లోపల జెల్ లైక్ టిష్యూ ఉంటుంది, దాన్ని ఆయిల్ లాగా కన్సిడర్ చేసుకోండి. సో ఈ బోన్స్ ఎప్పుడైతే విటమిన్ డి, కాల్షియం, మినరల్స్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో, కొంతమందికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ చిన్నపిల్లల్లో కూడా ఉంటాయి. అంతేకాకుండా అడల్ట్స్లో సఫిషియంట్ న్యూట్రిషన్, విటమిన్ డి, కాల్షియం, మినరల్స్ మన బాడీలో లవణాలు అంటాము, వాటి తక్కువ రేషియో ఉండటం వలన యూజువల్గా ఈ బోన్స్కు సఫిషియంట్ న్యూట్రిషన్ అందదు. అప్పుడు ఏమవుద్దంటే ఈ బోన్లో మధ్యలో ఉండే కెనాల్ మధ్యలో ఉండే మ్యారో ఏదైతే ఉందో అది తగ్గిపోవడం జరుగుతుంది. అంటే దీని బోన్ యొక్క స్ట్రెంగ్త్ కూడా మనకు తగ్గిపోతుంది. సో ఈ బోన్ స్ట్రెంగ్త్ తగ్గగానే మనకేమవుతుందంటే కొన్ని యాక్టివిటీస్, మెడ ఫ్రంట్ టు బ్యాక్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి, సైడ్స్ తక్కువగా ఉంటాయి. ఉన్నా కూడా మనం ఫ్రంట్ ఎక్కువగా చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ బోన్ ఫ్రంట్కు కంప్రెస్ అవుతుందో అప్పుడు మెత్తగున్న ఎముక కంప్రెషన్కు లోన్ అయిపోయి ఈ కొనలు బయటకు వస్తూ ఉంటాయి. ఈ ఎముకలోని కొనలు బయటకు వస్తుంటాయి. స్పెసిఫిక్గా మీరు చూడండి, ఇక్కడ ఇదంతా చూడండి ఎలా బోన్స్ బయటకు వచ్చాయి, కొనలు తేలినాయి. దీన్ని మనం స్పాండిలోసిస్ అంటాం. ఇక్కడ మీరు పర్టికులర్గా చూడండి ఎంత ఎత్తున మనకు యూజువల్గా నార్మల్ బోన్ అన్నది ఇలా ఉంటుంది, కానీ అరిగిపోయిన బోను ఇలా ఉంటుంది. ఇలా బయటికి కొనలు తేలి ఒకదానికొకటి ప్రెషర్ ఏర్పడే విధంగా ఉంటుంది. దీన్నే మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. సర్వైకల్ అంటే మెడ, స్పాండిలోసిస్ అంటే దాని యొక్క బోన్స్ అరిగిపోవడం. మెడలో ఉండే వర్టిబ్రల్ బోన్ అరిగిపోయేదాన్ని మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు మనం పరిగణలో తీసుకోవాలంటే, ఇది బోన్ అండి, దీని వెనకాల మనకు బోన్ లోపల ఒక కెనాల్ ఉంటుంది. ఈ కెనాల్ లోపల మనకి ఈ పసుపచ్చ కలర్లో ఉన్నది ఇది వెన్నుపూస. ఈ వెన్నుపూస మనకు మెదడు నుంచి కింద లాస్ట్ బోన్ వరకు కూడా మనకు వస్తుంది. సో ఈ వెన్నుపూసకు మనకు 2 నరాలు, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి నరం వస్తుంది అనమాట మెడలో కూడా. ఈ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ నరాలు ఏవైతే బయటకు వస్తున్నాయో ఇవి మన బాడీలో ఉండే అవయాలకు, కండరాలకు ఆర్ లిమ్స్కి సప్లై చేసి సెన్సరీ అంటే మనకు స్పర్శ తెలిసే విధంగా ఒక క్యారెక్టర్ ఉంటే, మోటార్ అంటే మనకు కండరం లాగే విధంగా మోటార్ పవర్ ఉంటుంది. సెన్సరీ మోటార్ పవర్స్ని మెయింటైన్ చేసేది ఈ నర్వ్ అండి. సో ఎప్పుడైతే ఈ నర్వు ఏమైనా అనుకోని పరిస్థితుల్లో ఎక్కడైనా బోన్ అరగడం అంటే స్పాండిలోసిస్ డిజీజ్లో ప్రెషర్ పడ్డప్పుడు ఆబ్వియస్గా ఎలాగైతే మీటర్ నుంచి స్విచ్ బోర్డు నుంచి లైట్కు మనకు పవర్ వస్తుందో, అప్పుడు మనకు ఎక్కడైనా సపోజ్ మీటర్ నుంచి స్విచ్ బోర్డ్ వరకు వైర్లలో ఏదైనా కంప్రెషన్ లోన్ అయితే ఎలాగైతే పవర్ సప్లై ఉండదో, ఎలాగైతే స్విచ్ బోర్డ్ నుంచి లైట్కి పవర్ సప్లై
కంప్రెషన్ వలన డిస్కనెక్ట్ అయిందనుకో, అలాగే మన మెదడు నుంచి మన చేతికి కానీ కాళ్ళల్లో పోయే నరాలలో ఎక్కడైనా నరం ఒత్తిడికి లోనైనప్పుడు ఈ స్పాండిలోసిస్లో ఈ ఎముక బయటికి కొనలు తేలి ఈ నరాన్ని కంప్రెస్ చేయటం వల్ల మీకు కనబడుతుంది కదా, ఈ నరం కంప్రెషన్ పోవటం వల్ల మనకు ఆ చేతిలో కానీ కాళ్ళల్లో కానీ నొప్పి వస్తుంది. దాన్నే మనం స్పాండిలోసిస్లో కింది భాగంలో షియాటికా అంటాం, పైన భాగంలో బ్రేకియల్ పెయిన్ అని అంటాం. సో ఈ స్పాండిలోసిస్లో ముఖ్యంగా బోన్ వీక్నెస్ ఉండి మనకు నెక్ పెయిన్ కూడా వస్తుంటాయి బికాస్ ఆఫ్ ద వీక్నెస్ ఆఫ్ ద బోన్స్. ప్లస్ దీని పక్కన కండరాలు ఉంటాయి, మనం మెడని గట్టిగా మూవ్మెంట్ చేయడానికి కానీ మెడ స్ట్రాంగ్గా ఉండడానికి దీని పక్కన లిగమెంట్స్ ఉంటాయి, లిగమెంట్స్ పైన మజిల్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే బోన్ వీక్నెస్ ఉంటుందో మన యాక్టివిటీ తగ్గిపోయినప్పుడు ఈ మజిల్స్లలో కూడా యాక్టివిటీ తగ్గిపోతుంది. కాబట్టి మజిల్ బల్క్నెస్ తగ్గుద్ది, మజిల్లో స్ట్రెంగ్త్ కూడా తగ్గుద్ది. సో దానివల్ల మనకు స్పాండిలోసిస్ వలన మనకు నొప్పి మెడలో నుంచి, పక్కలో నుంచి, చేతిలో నుంచి మనకు మొత్తం నరం లాగడం మొదలవుతుంది. దాన్ని బ్రేకియోమయాలజీ అని మనం మా టర్మినాలజీలో చెప్తాం. సో కామన్ కంప్లైంట్ స్పాండిలోసిస్లో ఫస్ట్ మెడ నొప్పి ఉంటుంది, తర్వాత డ్రాగింగ్ పెయిన్ ఉంటుంది. ఈ డ్రాగింగ్ పెయిన్కి మనం స్పెసిఫిక్గా నరం అన్నది తెలుసుకోవాల్సి వస్తుంది. సపోజ్ ఏ నరం నొక్కకపోతే ఎక్కడ మీకు డ్రాగింగ్ పెయిన్ ఉన్నదన్నది మేము టెక్నికల్గా బయట పెడతాం మా ఎగ్జామినేషన్లో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్పాట్ ఆఫ్ ద పెయిన్, ఎక్కడ ఏ బోన్ దగ్గర పెయిన్ వస్తుంది దాన్ని మనం స్పెసిఫిక్ నర్వ్ మనం తెలుసుకోగలుగుతాం. తర్వాత రేడియేషన్ ఆఫ్ ద పెయిన్ అంటే మెడ నుంచి మనకు చేతిలో నరం వస్తుంది కాబట్టి అందులో ఏ స్పర్శ లేదు ఆర్ ఎక్కడ మజిల్ వీక్నెస్ ఉన్నదాన్ని బట్టి ఏ నరం ప్రెషర్కు లోనవుతుంది అన్నది స్పాండిలోసిస్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో స్పాండిలోసిస్ అన్నది జనరలైజ్డ్ డిజీజ్. స్పాండిలోసిస్ అన్నది ప్రతి ఒక్కరిలో హ్యూమన్ బాడీస్లో సమస్యలు వస్తూ ఉంటాయి. స్పాండిలోసిస్ అన్నది మనకు విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ వస్తుంది. స్పాండిలోసిస్ అన్నది మనకు సన్ ఎక్స్పోజర్ రోజు లేకపోవడం. మీరు వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తాం, చాలామంది ప్రజలు సీసోర్లో అండర్వేర్లో కానీ లేకపోతే షార్ట్తో కానీ వాళ్ళు ఎక్కువగా పడుకొని ఉంటారు. వాళ్ళని మనం పిచ్చోళ్ళు అనుకుంటాం. కానీ ప్రాక్టికల్లోగా వేరే వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళకి సన్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి మనంత సన్లైట్ రాదు. సో వాళ్ళకి సన్ ఎక్స్పోజర్ లేకపోవడం, లేకపోతే ఇండోర్స్లో ఎక్కువగా ఉండి ఏసీ కల్చర్ ఉండటం, లేకపోతే ఇండోర్స్లో ఎక్కువగా ఉండడం. సో ఇలాంటి సమస్యలు చేయటం వల్ల వాళ్ళకు అమెరికాలో కొన్ని కంట్రీస్లలో మనకు విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా చూస్తున్నాం. అదే ఇండియాలో 140 crore పీపుల్లో మనం ఆల్మోస్ట్ 80% పీపుల్ ఎక్స్పోజ్, అంటే వర్క్ ఫర్ ఎర్నింగ్ అన్నట్టుగా వాడు ఎక్స్పోజ్ అవుతుంటాడు. తక్కువ గుడ్డలతో అంటే ఉన్న గుడ్డలతో కూడా వాడు సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, సూర్యరశ్మి ఎక్కువ పడుతుంది. కానీ ఇక్కడ కూడా మనకి ఈ మధ్య కాలంలో ప్రాపర్ ఎక్స్పోజర్, సన్ ఎక్స్పోజర్ లేకపోవడం, ఇండోర్స్లో ఎక్కువగా ఉండడం, అందులో సెడెంటరీ లైఫ్ ఎక్కువ ఉండడం, అందులో అఫీషియల్ వర్కర్స్కి మాత్రం విటమిన్ డి అండ్ కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ చూస్తున్నాం. ఈ మధ్య చిన్నపిల్లల్లో కూడా వాళ్ళని స్కూళ్ళల్లో ఆటలు ఆడలేకపోవడం, ఎక్కువగా ఇండోర్స్లో పెట్టడం, ఇలాంటి సమస్యల వలన కూడా మనకు ఈ విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ, ఆస్టియోపోరోసిస్ అన్న వ్యాధి ఎక్కువగా వస్తుంది. సో ఈ మధ్యకాలంలో మేము చిన్నపిల్లల్లో కూడా మాస్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు యూజువల్గా అబోవ్ 30 అనేది మనకు ప్రాపర్ డినామినేషన్ ఫర్ విటమిన్ డి అండి. కానీ ఈ మధ్యకాలంలో 4, 5 ఆడవాళ్ళల్లో ఎక్కువగా 6, 7, 8 కేవలం బోన్స్ వీక్నెస్సే కాదు, హెయిర్ లాస్ అవడము, కాళ్ళల్లో పాదాలలో నొప్పులు రావడము, ఫ్రిజైల్ బోన్ అంటే ఊరికే కూర్చున్న చోట పడ్డ దగ్గర కూడా మేజర్ బోన్ ఫ్రాక్చర్స్ అవడం, ఇలాంటివి మనం లేడీస్లలో ఎక్కువగా చూస్తుంటాం బికాస్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్. వాళ్ళు సన్ ఎక్స్పోజర్ కావకపోవడం. సో ఈ ఆస్టియోపోరోసిస్ అన్నది మనం ఇన్వెస్టిగేషన్స్లలో విటమిన్ డి అబోవ్ 30 ఉండాలి, కాల్షియం అబోవ్ 9 ఉండాలి, అండ్ బోన్ డెన్సిటోమెట్రీ అనే ఒక టెస్ట్ ఉంటుందండి. దాని ద్వారా మనం ఆస్టియోపినియా లేకుండా బోన్ బాగున్నదా లేదా క్వాలిటీ అనేది చూసుకోవడం. ఈ 3 టెస్టులు ప్రతి ఒక్కరూ, స్పెషల్లీ ఆడవాళ్ళు ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉంటూ వాళ్ళు ఆ సమస్య తెలుసుకొని వాళ్ళకి కావాల్సినంత ఓరల్ ట్యాబ్లెట్స్, న్యూట్రిషనల్ వాల్యూ చెప్పి ఫుడ్, రోజు ఎర్లీ మార్నింగ్ 7 గంటలకి సూర్యరశ్మి అంటే చల్లటి సూర్యరశ్మిని, ఎందుకంటే ఎండలో స్కిన్ బర్నింగ్స్ వస్తాయి కాబట్టి ఎండలో మధ్యాహ్నం కాదండి, ప్రొద్దున 7 గంటలకి
చల్లటి సూర్యరశ్మి మీ మీద పడ్డట్టు సఫిషియెంట్గా మీకు విటమిన్ డి డెవలప్ అవుతుంది. తద్వారా మనం ఈ యొక్క ఆస్టోపోరోసిస్ వ్యాధిని స్పాండిలోసిస్ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. స్పాండిలోసిస్లో నరం ఒత్తిడి ఎక్కువైనప్పుడు మాత్రం దాని సర్జరీ రూపంలో ఆ ప్రెషర్ని రిలీవ్ చేసి నరాన్ని ఫ్రీ చేయడం వల్ల ఈ నొప్పులు తగ్గుతాయి.